అదృష్టం కలిసి పవన్ గారు రావడం, మాకు ఈ బాధలు చూసి మాకు ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ క్వార్టర్లో మనకి ఏజెంట్గా నిన్న బూతులు వేశారండి. 163లో వేశారండి. ప్రశాంతంగా మొత్తం అంతా కూడా సెషన్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా నేను ఆ కంపెనీ వేసిన చాలా మంది ఇచ్చాను. జనజన కంపెనీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు అండి. అయితే ఏంటంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఒకరు కూడా నేను కనబడలేదండి. కానీ ప్రశాంతంగా ఓటింగ్ అయిపోయింది. అయితే ఏంటంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో అక్కడలేని గొడవ పెట్టుకోవాలో అక్కడలేని ఏదో చేద్దారని అనుకుంటున్నారు. కానీ ఏవి కూడా వాళ్ళకి కనపడలేదు. వాళ్ళు భయం వేసిందండి. అంటే ఇలాగా జనసేన వస్తుందని దృష్టిలో ఉన్నారండి. అయితే ఏంటంటే పవన్ గారికి మన ఉదయ కందుమూడి శ్రీనివాసరావు మా ఎంపీలో ఏజెంట్గా బూత్ కమిటీలో వేసినందుకు ధన్యవాదాలండి. అయితే ఏంటంటే పవన్ గారికి నా అంచనా ప్రకారంగా ఆ లక్ష గట్ట రాదు కదండి. ఇంటికి మహా వస్తే 40-50 మెజార్టీ మొత్తం పార్టీ కూడా ఉందండి. ఓటింగ్ అంతా కూడా 1 సైడ్ పడుతుందండి. చాలా బాగుంది. పోలింగ్ బూత్లో ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా జరిగిందండి. దాని తగ్గట్టు నేను ఇన్ని సంవత్సరాలు కూడా రాజకీయంలో అనుభవం ఉందండి. తర్వాత పార్టీలో కూడా నాకు సీనియర్ నాయకుడండి. మరి ఎంచేత టీడీపీ వాళ్ళు మన పక్కన పెట్టారండి. కానీ కూటమే కదని చెప్పేసి అంటే వేరే పార్టీలోకి నెలకంట ఇందులోకి వచ్చారండి. జగన్ గారు వాళ్ళు ఏమన్నారంటే మీకు అండ వేస్తారని బాగుందండి. వార్డులో కూడా పెట్టి ఎక్కడ చెప్తామండి. ఆ పార్టీలో రమ్మన్నారు. కానీ డబ్బులు ఆశించలేదండి. పార్టీలో కూడా చాలాసార్లు తిరిగాం. టీడీపీలో కాదు, జనసేన కాదు, ఎవరి దగ్గర కూడా నేను ₹1 తీసుకోలేదండి. తీసుకుని నిరూపించినా సరే నాకు ఈ పార్టీ అక్కర్లేదండి. కానీ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకి సాయం చేయాలని చెప్పి కష్టపడి ప్రభుత్వానికి నేను చేయాలా. ఆ పవన్ గారు వస్తే పిఠాపురం టౌన్ బాగుంటుంది. ఎందుకంటే నా వయసు కొలిసి నేను వేళ నాకు 55 సంవత్సరాల వయసు అండి. 4-5 ఎమ్మెల్యేలు చూసానండి. కానీ పిఠాపురం ఎప్పుడు ఓటింగ్ చెప్పడానికి నమోదైందంటారు పిఠాపురంలో చెప్తానండి. అది అయితే మా పిఠాపురంని ఒక 4 ఎమ్మెల్యేలు మారారు కదండి. ఎవరి స్వార్థం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ ఊరిలో ఉంది కదా, దీని ఏదో పల్లెటూరు కింద ఉండిపోయింది, ఎప్పుడు టౌన్ కింద లేదు మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పల్లెటూరు మున్సిపాలిటీ నా దృష్టిలో లేకుండా పల్లెటూరులోనే చాలా మంది రోడ్లు బాగున్నాయి. సీసీ కెమెరాలు అయితే సీసీ రోడ్లు అయితేనే, తర్వాత ఏది మామూలుగా లైటింగ్ సిటీ లైటింగ్ అయితేనే పల్లెటూరులోనే బాగుందండి. టౌన్ అయ్యి ఉండండి కానీ ఏమీ లేదండి. ఈ జగ్గేసి తిరిగికండి నాకు నేదురుమేట జనార్దన్ రెడ్డి గారు పట్ట ఇచ్చారండి. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ నాది ఆ పార్టీ కాదని నన్ను గుర్తించని పట్ట ఇచ్చారండి. ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలండి. ఆ 30 సంవత్సరాలు కూడా ఆ ఇంట్లో నేను ఉన్నానండి, జీవిస్తున్నానండి. నాకు ఒక రోడ్డు కానివ్వండి, ఒక డ్రైనేజీ కానివ్వండి ఏమీ లేదు ఈ 30 సంవత్సరాలు పెట్టి కూడా. ఈ రాజకీయవేత్తలు ఏం చేశారంటే ఎవరు కావాల్సిన వాళ్ళకి వాళ్ళు వాటిలో ఎంచుకోవడం, వీళ్ళని వదిలేయడం ఇలాగ జరుగుతుంది అండి. అది ఎమ్మెల్యే ఎవరు వచ్చినా సరే చేసిన పని అదండి. ఇప్పుడు పిఠాపురంలో అండి ఒక సిటీ లైటింగ్ లేదండి. ఎవరండి మన సైబడి ఎరపత్ర గారు ఎమ్మెల్యే చాలా ప్రశాంతంగా, చాలా అందంగా, చాలా బాగా జరిగిందండి. ఎక్కడా లేదండి. పొగారు ఎక్కడ లేదు. ఎందుకంటే కనీసం మీ ఏజెంట్గా ఉండండి, కానీ సిమ్లో పెట్టుకుని ఒకరికి ఓటేమని కూడా అడగలేదండి. ఎందుకు అంటే మాకు ధైర్యం ఉందండి. కష్టపడి మేము చేస్తున్నాం, మా సంగతి తెలిసింది. వాళ్ళందరూ కూడా అందరూ కూడా క్రాస్ చేశారండి. అది చాలా ప్రశాంతంగా, చాలా 163లో వేశారండి. ఓటింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. దర్శించుకుంటానండి. అయితే మరి పవన్ గారికి మన ఎవరో తంగిమూడి శ్రీనివాస గారు కూడా ధన్యవాదాలండి. అంటే ఆ ఎంపీ కోటలో నైడం కూడా నాకు అదృష్టం అండి.